దేవుని పరిశుద్ధమైన మహిమ కలుగును గాక. చేరిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ విధంగా మనం సమకూర్చి ఆయన సన్నిధిలో స్తుతించడానికి, గణపరచడానికి ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి నేను నిండు హృదయంతో ప్రభుని గణపరుస్తున్నాను. చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఈ మాటలన్నీ మనం ధ్యానం చేయలేము, కానీ ఈరోజు నేను ఈ మాట నా జీవితంలో నేను యవ్వనుడుగా ఉన్నప్పుడు అనుకుంటా, అంతే కదా, నాకు కొంచెం అర్థమైన తెలిసిన తర్వాత, బహుశా వీళ్ళ ఏజ్ ఉంటానేమో అనుకుంటాను నేను, ప్రియాంక బహుశా ఆ ఏజ్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటని దేవుడు నా హృదయంలో ఉంచాడు. అప్పటి నుంచి ఆ మాట మీద నాకు ఎంతో గౌరవం. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట అయినా మనకి రీమాగా మార్చబడినప్పుడు, లోగోస్ అనే దేవుని వాక్యము, అది ఒక్కొక్కసారి మన హృదయాన్ని సంధిస్తుంది. అది రీమాగా అంటారు దాన్ని. ఆ రీమాగా నా హృదయంలో వచ్చినప్పుడు ఇప్పటికీ దాని ఫలాలు నేను అనుభవిస్తున్నాను. దేవుని వాక్యము ఎప్పటికీ సజీవమైంది కనుక నాకు అంత నమ్మకం కలగడానికి ఈ వాక్యము నాకు హేతువైంది. నేను చిన్న మాట త్వరగా సాక్ష్యం చెప్పి ఈ విషయాన్ని గురించి నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. మాది చాలా పేద బ్రతుకు. చిన్నప్పుడు చాలా దయనీయమైన పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి. మా ఫాదర్ మంచి జాబ్లోంచే ఆయన వచ్చేయడం వల్ల చాలా కఠినమైన శ్రమ అనుభవించాం. ఆ టైంలో ఒక్కొక్కసారి 2 పూటలు అంటారు కదా, 2 పూటలు భోజనము లేకపోతే 3 పూటలు అలాంటివి లేని పరిస్థితి. అంత క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు భోజనం ఉంటుందా, ఫుల్ మీల్సా, హాఫ్ మీల్సా అనే పరిస్థితి. అంత క్లిష్ట పరిస్థితుల్లో ఒకరోజు మా అమ్మ సాయంత్రం ఏమైపోయినా సరే, సాయంత్రం కుటుంబ ప్రార్థన అయిన తర్వాతే భోజనం, కుటుంబ ప్రార్థన అవ్వకపోతే భోజనం లేదు. మా మదర్ స్నానం అంటే చాలా ఎక్కువ టైం తీసుకునేది. పాపం పగలు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక మా నాన్నమ్మ జోకులేస్తూ ఉండేది, మీ మదర్ స్నానం చేసి వచ్చేటప్పటికి ఏదో చక్కటి మాట, మాకు ఊరు ఉండేది అక్కడ, సరిపల్లి మాది ఊరు, గోగులమ్మ బిడ్డను కని అప్పుడు అలా చెప్పేది మా నాన్నమ్మ ఆవిడికి. నేననివాడిని అప్పుడే మళ్ళీ కని ఆ పిల్లల కని అప్పుడు కానీ మా అమ్మ రాదు. ఇలాంటి మా అమ్మ వచ్చేటంత వరకు, వస్తే తప్ప ప్రార్థన లేదు, ప్రార్థన అయితే తప్ప భోజనం లేదు. సో వచ్చిన తర్వాత ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన, పాటలు పాడాలి. అప్పుడు ఆవిడ ఏదో చాలా కథలు చెప్పేసేవారు మాకు. ఆ రోజు తెరిచిన భాగం ఏంటంటే, తెరిచిన భాగం ఇది. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఆ పై మాటలన్నీ నాకేమీ అప్పుడు నేను గమనంలోకి తీసుకురాలేదు. ఈరోజు మనం అందరం గమనించాం కదండి. ఈ పై మాటలన్నీ చూసాం మనం, చాలా సవిస్తారంగా ఈ మాటలు ధ్యానం చేశాము. ప్రభు సావధానంగా ఇంకా ఇక్కడ వాటర్ పట్టుకెళ్ళినమ్మా, సావధానంగా మన వాక్యాన్ని ధ్యానం చేశాం. కాబట్టి ఆ మాటలు బట్టి మనతో ప్రభు అన్నాడు కనుక ఏమంటాడు, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా. ఎందువలన చాలా విషయాలు చూసాం గత వారాల్లో. ఇప్పుడు ఆ మాట కాకుండా తర్వాత మాట, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఆహారం ఇలా ఈ మాటలు చదివి మా పరిధిలో అమ్మ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది దాని గురించి, ఏదో చెప్పింది. కానీ ఆ మాట వింటుండగా నాలో ఒక కార్యం చేయటం జరగటం మొదలైంది. అంటే మేము ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం కదా, ఏ పూటకు ఆ పూట భోజనం అతి కష్టంగా ఉన్న పరిస్థితిలో కదా, కానీ వాక్యం ఏం చెప్తుందట, ఏం తినాలి ఏం త్రాగాలని చింత అక్కర్లేదు. ఇంకొక మాట ఉంటుంది, 26వ వచనం కూడా అప్పుడు అమ్మ చదివింది. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఈ 2 మాటలు చెప్పేటప్పటికి ఆకాశ పక్షుల్నే పెంచుతున్నాడు దేవుడు, సో పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా, మీకు భోజనం పెట్టడా అనే మాట నాకు అర్థమైన తర్వాత ఆ రాత్రి నేను ప్రార్థన చేశాను. మరి అందరిలో చేశానో లేదా నాకు నేను చేశాను నాకు గుర్తులేదు, కానీ చాలా చిన్న వయసు, 12, 13, 14, నాకు అంత గుర్తులేదు.
ఆ మాట నన్ను ఏం చేసిందంటే నాలో క్రొత్త విశ్వాసాన్ని పుట్టించింది. అప్పటి నుంచి నాకు అనిపించింది, ఇక మనం భయపడనక్కర్లేదు, ఖచ్చితంగా దేవుడు 3 పూట్ల భోజనం ఇస్తాడు. ఆ రోజు నుంచి దేవుడు ఖచ్చితంగా మనకు భోజనం ఇవ్వటం అనేది దైవ చిత్తము, మనం దాని గురించి చింతపడనక్కర్లేదు అనేది ఆ రోజు నాకు అర్థమైంది. నేను గమనించాను, ఎందుకంటే ఎరిగిన వాడినే కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు భోజనం లేకుండా లేము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ఎంత విలువైంది, లేకపోతే దాని గురించి ఏం చెప్పాలంటే పుటము వేయబడింది అంటాడు. దేవుని వాక్యం ఏంటంట, పుటము వేయబడింది, ఇక తిరుగులేదు, దానికి ఏ కాలానికైనా సరిపోద్ది అనేది నాకు ఆ మాట ద్వారా గొప్ప నమ్మకాన్ని ప్రభు నాలో కలిగించారు. నేను సెలవిస్తే, లేకపోతే నేను ఒక అడిగితే ఖచ్చితంగా మీరు అందరూ అలాంటి మాటలు ఎన్నో చెప్పగలుగుతారు కదండి, మీ జీవితాల్లో నెరవేర్చబడిన వాక్యాలు. ఒకసారి మనం అలాగే ఒక వారమా ఒకసారి ఎప్పుడు అలాగ చేసామా అనుకున్నాం. సో దేవుడు నిశ్చయంగా మన అందరి జీవితాల్లో అనేక వాగ్దానాలు నెరవేర్చారు. కనుక ఈ మాట నా జీవితంలో అనుపూర్వకంగా అనుభవించి ఈరోజు అట్టి సమృద్ధిలో నేను ప్రభుని మహింపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. అయితే ప్రభు ఏ ఉద్దేశంతో మాట్లాడారో ఈ ఒక్క మాట మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటి అంటే ఈరోజు టైటిల్ కూడా ఏంటంటే, ఏమి తిందుమా అనే చింత మనకు అవసరమా? ఏంటండి, ఏమి తినాలి అనే చింత మనకు అవసరమా? ఒకసారి అంటారా? నేనే మర్చిపోయాను. ఏమి తినాలి అనే చింత మనకి అవసరమా లేదండి? నేనదే చెప్తాను, అవసరం లేదు. మీరు సందేహపడినా తప్పులేదు. చూద్దాం అసలు విషయం ఏం చెప్తారో చూద్దామనేసి మీరు ఎదురు చూస్తారు. ఎందుకంటే ఒకటనే అని అనుకుంటారు కాబట్టి చూద్దాం. నేను ఈ విషయానికి వచ్చేటప్పటికి ప్రార్థన చేస్తున్నాను ప్రభు దగ్గర, అయ్యా మీ ఉద్దేశాలు ఏంటి, ఎందుకు ఈ మాట రాయించారు అంటే, మేము బ్లంట్గా ఇంకా చింత మానేసి ఉండిపోవచ్చా, అసలు మీ ప్రణాళిక ఏంటి అనేది ఆలోచన చేస్తే, ఏమండి కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని. దేవుడు మనిషిని సృష్టించాడు. మనం ఆది కాడి నుంచి చాలా వరకు చివరికి వచ్చేస్తాం వీలైతే, అక్కడక్కడ టచ్ చేసి. అది నా స్టైలే కాబట్టి మీకు కొత్త ఏమీ కాదు. ఏమండి, నేను గమనించిన ప్రతిసారి ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదివితే అంత నూతనంగా అనిపిస్తుంది కదా. ఏమండి, దేవుడు 6 రోజులు సృష్టి చేశాడు. అయితే జీవం కలిగిన వాటిని ఎప్పుడు చేశాడు? ప్రాణం కలిగిన వాటిని ఎప్పుడు చేశాడు? అంటే ప్రాణం అనగానే మళ్ళీ మీకు కన్ఫ్యూషను. ప్రాణం అంటే మరి మొక్కలు, ఈజ్ ఇట్ ఏమంటారు అట్లని, లివింగ్ థింగ్సే కదా మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు 3వ రోజున చేశాడు దాన్ని కదండి. 3వ రోజు చేశాడు, రైట్. ఓకే. వాటిని అలాగే ముందు అన్నిటికంటే అంటే 3వ రోజునే ఈ మొక్కల్ని, చెట్లని, వృక్షాలని, పాదుల్ని, పొదలు అన్నీ చేసేసాడు. సో 4వ రోజు సూర్యుడు ఇవి చేశాడు. 5వ రోజున ఆకాశ పక్షులు, చేపలను చేశాడు. ఏంటండి, 5వ రోజున చేపలు, ఆకాశ పక్షులు. వాటి ఫుడ్ గురించి ఏం చెప్పలే. నాకు అది ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మొక్కలకైతే ఫుడ్ ఓకే, ఏంటిది ఫోటోసిన్సిస్, ఏంటిది అదే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేసుకుంటాయి, స్వయం పోషకాలు అవి ఓకే. కానీ ఈ చేపలు, పక్షులు అవి సొంతంగా ఆహారం చేసుకోవు, వేటి మీద ఆధారపడతాయి, చంపుకు తినటం ఇది చేస్తాయి. మరి వాటి ఫుడ్ గురించి చెప్పలేదు ఎక్కడ 5వ రోజున. ఇప్పుడు 6వ రోజుకి వచ్చాడు. 6వ రోజు వచ్చి జంతువులు తయారు చేశాడు కదండి. ఫస్ట్ ఫేజ్లో జంతువులు, ప్రతి విధమైన పురుగులు, కీటకాలు ఇవన్నీ కూడా తయారు చేశాడు. వాటి ఫుడ్ గురించి కూడా మాట్లాడలే. 6వ రోజు చివరి ఫేజ్లో ఎవరిని చేశాడు? ఆయన ప్రతిరూపాన్ని చేశాడు కదండి. ఆయన రూపంలో నరుని చేశాడు, ఆదాముని చేసి. వెంటనే ఫుడ్ గురించి మాట్లాడాడేమో అనుకున్నాను నేను, మాట్లాడలే. తీద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి 1వ అధ్యాయము 29వ వచనం. రైట్, క్షమించాలి. 28 కూడా చదువుదాం. వీరిని ఆశీర్వదించి, ఎవరిని ఆశీర్వదించాడు? జంతువుల్ని, పక్షుల్ని, లేకపోతే చేపల్ని, మొక్కల్ని కాదు. అక్కడెక్కడ ఆశీర్వాదం కనపడదు. గుడ్ అన్నాడు అంతే. కానీ ఎప్పుడైతే మనిషిని చేశాడో దెన్ హీ బ్లెస్డ్ దెమ్. వారిని స్త్రీని గాను పురుషుని గాను చేశాడు కదా, వారిని ఆశీర్వదించి అక్కడ ఒక మాట చెప్తున్నాడండి. ప్రభు ఆశీర్వాదం వచ్చిన వెంటనే ఒక మాట వచ్చింది. ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది
విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ఏంటంట? నిండించాలి, ఆశీర్వాదం నిండించాలి, ఏలాలి. డ్యూటీ అప్పగించాడు. ఏమండి? ఒక డ్యూటీ ఏంటంటే వీటన్నిటిని నువ్వు పరిపాలించాలి. ఆదాముకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే వర్ధిల్లుతావు, విస్తరిస్తావు, అన్నీ విస్తరిస్తావు. కానీ ఈ సృష్టి అంతటి మీద అధికారాన్ని ఎవరికి ఇచ్చాడట? ఎవరికి ఇచ్చాడండి? ఆదాముకి ఇచ్చాడు. ఆయన పోలికలను ఆదాముకి ఇచ్చి నువ్వు ఏలాలి దీన్ని అంతటిని. ఒక పని చెప్పాడు, నువ్వు ఏలాలి అంటాడు. అని తర్వాత ఏమండి ఈ మాట గమనించాలి. ఇప్పుడు ఆదాము చేయంగానే భోజనం ఎక్కడ? అలాగా అనలే. అలా జంతువులకి భోజనం లేదు, ఆకాశ పక్షులకి భోజనం లేదు, చేపలకి భోజనం లేదు. కానీ ఎప్పుడైతే ఆదాము చేశాడో బాధ్యతలు ఎక్స్టెండ్ చేశాడు. ఇగో నీ డ్యూటీ ఇదయ్యా, నువ్వు విస్తరించాలి, వర్ధిల్లాలి. కానీ నీకున్న మొట్టమొదటి మెయిన్ బాధ్యత ఏంటంటే వీటన్నిటినీ ఏలుదుగాక అని చెప్పిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు ఏంటంట 29వ వచనం, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి ఫలవృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. దేవునికి స్తోత్రం. ఏమండి? ఆదాముని చేసిన తర్వాత ఆయనకి బాధ్యతనిచ్చి అప్పుడు ఆదాముకి ఏం కావాలట? భోజనం కావాలి. ఏమండి? ఆదాముకి అంటే ఫస్ట్ ఫేజ్లో ఏమి ఇచ్చాడు? ఏ ఆహారము? శాకాహారం మాత్రమే ఇచ్చాడు. శాకాహారం మాత్రమే ఇచ్చాడు. అందుకనే మనం కూడా శాకాహారం తినాలండి. కొంతమందికి ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టం ఉండదు, కాయగూరలు అస్సలు ఇష్టం ఉండదు. పొద్దుట మధ్యాహ్నం కక్క, సాయంత్రం కక్కగా. ఏమండి? చక్కటి తెలుగులో సామెత ఉందంట, కక్కను పెంచుతుందట. మా అమ్మ తెలియకుండా అందేమో అనుకున్నాను. మొన్న ఎవరో చెప్తున్నారు, ఎక్కడో తెలుగు పద్యం ఒక మీనింగ్ ఏంటంటే మాంసం దేని పెంచుతుందంట? మాంసాన్ని పెంచుతుందట. కనుక ప్రభు ఏమిచ్చాడు? ఫస్ట్ వృక్షాలు, విత్తనములు ఇచ్చు చెట్లు, అలాగే పాదులు, ఇవన్నీ కూడా మనకు ఆహారంగా ఇచ్చాడు. ఏది మనకు తినగలుగుతామో అది తినాలి, అది ప్రభు ఇచ్చాడు. అంటే ఆదామును చేసిన వెంటనే తిండి గురించి చెప్పలేదు. ఇక జంతువులు, ఈ చేపలు, పక్షుల గురించి కూడా మాట్లాడలేదు. ఆదామును చేసిన తర్వాత ఆయనకు ఒక డ్యూటీ ఇచ్చి అప్పుడు భోజనం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పనా, నేను డిగ్రీ చదివిన తర్వాత అంటే ఇంటర్మీడియట్ తర్వాత రక్షణ పొందాను. ఆ తర్వాత ఒక మాట నేర్చుకున్నాను. ఏంటంటే పని చేయకుండా ఎవరో భోజనం చేయకూడదు. ఒకసారి పాస్ గారు వాక్యం చెప్పారు ఏంటంట, పని చేయకుండా ఎవరో భోజనం చేయకూడదట. ఇప్పుడు ఎవరు ఖాళీగా ఉండట్లేదు, కానీ అప్పుడు అనేవారు ఏం చేస్తున్నావు అంటే ఖాళీయే అనేవారు, అదొక ఉద్యోగం లాగా అని మా పాస్ గారు అంటే మనకు డ్యూటీ ఏంటంటే ఫస్ట్ డ్యూటీ ఏమండి? ఆదామును మనం స్టడీ చేస్తే ఆదాముకు డ్యూటీ ఇచ్చాడు దేవుడు. ఏంటి డ్యూటీ? రూల్ ద నేషన్, రూల్ ఆల్ ద యానిమల్స్, అంటే జంతువులు ఈ అన్నిటినీ నువ్వు ఏలాలి, అప్పుడు భోజనం చేయాలి. దేవునికి స్తోత్రం. కనుక నిజంగా మనకందరికీ బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల తర్వాత భోజనం చేయాలంట. బాధ్యతల తర్వాత భోజనం చేయాలి. బాధ్యత లేకుండా అంటే చదువుకునే పిల్లల గురించి అంటలేదు, మీరు చదువుకోకపోతే ఎలా కుదురుతుంది? మీ బాధ్యత ఏంటంటే యువర్ డ్యూటీ ఎడ్యుకేషన్. అలాగ అందరికీ రైట్. సో ఆదాముకు అప్పుడు భోజనాన్ని గురించి అనుమతించాడండి. అనుమతించి చూడండి 2వ అధ్యాయం ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో, ఆయన వెర్షన్ మనం గమనిస్తున్నామా? ఎంతో గారాలు బిడ్డ కదండి ఆయన రూపులో చేర్చుకున్నాడు. అలాంటి వాడిని ఏమన్నాడు ఇప్పుడు? ఏదేం తోటను ఏం చేయాలంటేనా? సేద్యం చేయాలట. ఏమండి? మన పిల్లల్ని పంపిస్తామా సేద్యానికి? కానీ ప్రభు ఆయన హార్డ్ వర్కరు, ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలంట? గారాలు కుదరదు. అయ్యో అమ్మో అనలేదు. అనాల్సి వస్తే ఆయన అనేవారు, అమ్మో ఇంత అబ్బురంగా చేసుకున్నానే, నా ఫేస్ టు ఫేస్ నా పోలిక చేసుకున్నానే, ఆదాంకి ఏమి శ్రమ పెట్టను అనుకోలే. సేద్యం చేయాలట దాన్ని. నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఒకగానొక్క ఇమేజ్ ఆయన ఎంత గారం లేదు. మనిషి ఎప్పుడు ఇంకా పాపం లేదప్పటికి సేద్యం చేయాలి. ఇంకేం చేయాలట? సేద్యము చేయుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాడట. ఆ ఏదేం తోటను బాధ్యత
తోటమాలి ఎవరట? ఆదాం. ఫస్ట్ తోటమాలి ఎవరంటే ఆదాంకి అప్పగించాడు బాధ్యతలు. అప్పుడు అంటాడు, ఆ తర్వాత చూడండి, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నీవు నిరభ్యంతరంగా, అంటే కాస్తేనే తినాలి, డ్యూటీ సేద్యం చేస్తేనే తినాలి. ఈ ఆహారాన్ని గురించి మనము చాలాసార్లు కొంచెం అశ్రద్ధ చేస్తాం. ఏంటి, తినడానికి అశ్రద్ధ కాదు, దాని ముందు చేసే పని విషయంలో అశ్రద్ధ చేస్తాం. కానీ ఖచ్చితంగా పని చేయాలి, ఆహారం తినాలి. కొంతమంది ఏం చేస్తారు, పని 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 ఆహారం ఉండదు. అప్పుడు హాస్పిటల్, సెలైన్లు, ఒక వారం రోజులు రెస్ట్. అలా కాదు, పని చేయాలి, తర్వాత ప్రభు అన్ని ఆ సీక్వెన్స్ మనం గమనిస్తే నువ్వు తోటను కాయాలి, సేద్యం చేయాలి, భోజనం చేయాలి. ఏమండి, ఇంకా అన్ని ఫ్రూట్స్, తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాలు నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. మళ్ళీ కండిషన్ కూడా పెట్టాడు, ఇది మరీ రెచ్చిపోతావేమో, ఈ చెట్టు మాత్రం తినొద్దు, అంతే చెప్పేసి వదిలేశాడు అంతే. కనుక అప్పటి నుంచి ఆదాము అసలు దాని జోలికే వెళ్ళటలే, అనవసరం అది, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఏదైతే తినకూడదో దాని జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే బోల్డ్ చాయిస్ ఉంది. చాలా సంతోషంగా ఉన్నాడు ఆదాం, రైట్. కానీ ఫస్ట్ టెంప్టేషన్, నేను ఎలా కూడా ఆలోచిస్తున్నాను, దేవుని పోలికలు ఉన్న మనిషికి వచ్చిన టెంప్టేషన్ ఎక్కడండి? శోధన ఎక్కడ? తిండి దగ్గర. అది చాలా సీరియస్ అండి. ఏంటంట, ఈరోజు అని కదా, ఆ రోజు ఆదిలోనే దేవుని పోలికగా చేసుకున్న మనిషికి వచ్చిన శోధన ఏంటంటే, ఫుడ్ విషయంలో శోధన. సదరు ఆయన వస్తాడు కదా, అపవాది అంటాడు కదా, ఏమైనా చెప్పాడేటి? తిండి గురించి ఏం చెప్పాడా? తిండి గురించి ఏం చెప్పాడంటే, చెప్పాడండి, అన్నీ తినొచ్చు అన్నాడు. అని ఊరుకోలే, ఇది మాత్రం తినొద్దు అన్నాడు. ఏమండి, ఎక్స్ట్రా కాన్సన్ట్రేషను అపవాది క్రియేట్ చేశాడు. అనుకుంటున్నారా అని దాని గురించి చెప్పాడు. మనకు తెలుసు కదా, అమ్మో తింటే అది ఇది అనగానే అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. చూడండి, అంతవరకు ఒక వేరు. 6వ వచనం చూడండి, 3వ అధ్యాయంలో 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదినై ఉండుట ఇంతవరకు ఎందుకు కనపడలేదు అలాగా? ఏమండి, ఇంతకుముందు ఎందుకు కనపడలే? దాని గురించి వద్దు అని అన్నాడు ప్రభు, కనుక దాని జోలికి వెళ్ళి దట్స్ ఆల్. ఏంటి అనే క్వశ్చనే లేదు. కానీ అపవాది ఏం చేస్తాడు తెలుసా అండి, దాన్నే రేస్ చేస్తాడు. ఒకసారి వద్దు అనుకుంటే ఆ సత్తా మనిషికి ఉందండి. మనం అసహించుకుంటే అసహ్యమే, అది ఇంకెప్పటికీ దాని జోలికి వెళ్ళలేం. కానీ సాతాను ఏం చేస్తాడంటే, ఒకసారి ఆలోచించవచ్చు కదా, మరీ అంత నిర్ణయం తీసుకుంటాం. మనం మనుషులం బ్రదర్, పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం. ఇలాంటి పనికిమాలిన కబుర్లు ఎన్నో చెప్తాడు. ఎక్కడా? మన చెవిలో గుసగుసలాడుతూ ఉంటాడు. ఒక పక్కన ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, ఒక పక్కన అపవాది మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఎప్పుడైతే మనం దాని వైపు చూడటానికి ఏం చెప్పి ఉండాలి? ఏమండి, ఇంకో మాకు బోల్డ్ చాయిస్ ఉంది, ఒక్క చెట్టు గురించి వద్దాడు, ఫినిష్. నేను కానీ నా భర్త కానీ ఎప్పుడైతే చూడము, అసలు అనవసరం మాకు. వేల కొలది. ఏమండి, ఈ ఏదైనా తోట అంటే ఇరాక్ నుంచి ఎక్కడ టిబెట్ అంత పెద్దదట. దాన్ని తడపడానికి 4 నదులు. నది అంటే ఏంటనుకుంటున్నారు? మన కాలువ కాదు, నది, గోదావరి నది. 4 నదులట. ఊహించండి ఎంత పెద్ద తోట అది. అంత పెద్ద తోటని ఆయన భుజస్కంధాల మీద పెట్టాడు. ఎవరు భుజస్కంధాల మీద? ఆదాం భుజస్కంధాల మీద. సేద్యం చేయాలి, జాగ్రత్త చూసుకోవాలి. బ్రదర్ నిద్రపోయాడో ఏంటో తెలియదు కానీ రానే వచ్చేసాడు. తిండి విషయంలో వచ్చిన శోధనకి ఖచ్చితంగా చెప్పేసి ఉంటే అవ్వ సారీ మీరు వెళ్ళొచ్చు, ఎవరో మాకు తెలియదు, మా ఆయన పిలుస్తాను, ఇలాగంటే బాగుండేది. సో నేను దాని జోలికి వెళ్ళట్లేదు, కానీ మన టాపిక్ కంప్లీట్ చేయాలి, రైట్. కనుక ఎప్పుడైతే సాతాను దాని గురించి ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాడో, ఈవిడ చూడటం మొదలుపెట్టింది. అది ఎలా కనపడిందంటే అప్పుడు అంతవరకు అలా కనిపించలేదు. దయచేసి గమనిద్దాం. ఏమండి, నేను భయపడేది ఈ రోజుల్లో తిండ్లు అలాగే ఉన్నాయి కదండి. చూడటానికి అదిరిపోతుంది, స్మెల్లో పిచ్చి లేచిపోతుంది. ఆహా అమ్మో, ఒక్కొక్కసారి మనం ఏదైనా కర్రీ పాయింట్ కానీ లేకపోతే ఈ అట్లా దాటి వెళ్తుంటే దాటలేకపోతున్నాం, ఆగిపోతున్నాం, ఏమి స్మెల్లో అనేసి వాక్యం చెప్తుంది. ఎక్కడ నాకు గుర్తులేదు కానీ తినేటప్పుడు అంట నోటికి తీగా ఉందట, లోపలికి వెళ్ళి ఏమైందంట, విషం అయిపోయిందట. ఇప్పుడు మనం తినే తిండ్లన్నీ అలాగే ఉన్నాయి.
ఎన్ని వేస్తున్నారో కదండి దాంట్లోనూ, అది ఇది గుమగుమలు ఆడించేస్తున్నాం. పొద్దుటి వరకు అదే తేనుపు కదండి, భయంకరమైన పరిస్థితి. అరగట్టలే, భవిష్యత్తు ఉండకుండా పోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్య, ఇంత చిన్న బిడ్డ దగ్గర నుంచి వృద్ధుని వరకు ఇదే సమస్య. కారణం చూడంగానే ఏమైపోతున్నాం, మనము ఫ్లాట్ అయిపోతున్నాం. సో ఈ పెద్ద శోధన. ఇది మొదటి శోధన అక్కడి నుంచి వచ్చిందంటే మనం తిండి విషయంలో మన అందరము శోధన జయించాలండి. కొంచెం కంట్రోల్ లేకపోతే తర్వాత లబో దిబు మనం బాధపడాల్సిన పరిస్థితి అందరికీ వచ్చేసింది. వస్తుందని అంటలే వచ్చేసింది ఆల్రెడీ. మనం అందరం ఎదుర్కొంటున్నాం దాని విషయంలో. సరే, మన ఉద్దేశం అది కాదు. కానీ ఎప్పుడైతే అపవాది దేవుడు వద్దన్న పని వీళ్ళు జోలికి వెళ్ళటం మానేశారు, కానీ సాతాను ఏం చేస్తారు ఈ విషయాన్ని గమనించాలి. మనకంటూ కొన్ని ఏమంటారు విలువలు ఉంటాయండి. సో ఆ విలువల ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైతే మంచి విలువలు ఉన్నాయో దాని దగ్గరికి వస్తాడు అపవాది. నువ్వు ఎంత చిన్నప్పటి నుంచి లేదా అది ఇది అని కదా, మరి ఒకసారి చూడు ఎలా ఉంటుందో అంటే అంతవరకు అసలు దాని జోలికి వెళ్ళని పట్టించుకొని మనము ఎప్పుడైతే అపవాది మాట విని కదా చూద్దాం అనుకుంటే ఎలా కనపడుతుందంట, ఏదేను తోటలా ఉంటుంది. ఏమంటే ఒక్క రకంగా ఉంటుంది. ఆమెకి అలాగే అనిపించింది. ఎలా అంట, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదంట. ఎప్పుడు దేవుడు చెప్పినప్పుడు అవలే, ఇప్పుడు సాతాను చెప్పినప్పుడు అనిపించింది. ఆహారం తినడానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకం నుంచి రమ్యమైనది అంటే చూచినప్పుడు ఆమె దాని ఫలము నాశనం అయిపోయింది. అంత ఇంకా మనం దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లే. తిండి విషయంలో శోధన, రైట్, నేను ఆ విషయం చెప్పదలిచాను, రైట్. కనుక ఏమండి, ఇప్పుడు తిండి విషయంలో శోధన వచ్చిన తర్వాత ప్రభు ఏదేని తోట నుంచి వాళ్ళని ఏం చేశాడు, గెంటేసి మళ్ళీ ఆ తిండి దగ్గరే కండిషన్ పెట్టాడు కదండి. 4వ అధ్యాయం చివరికి వస్తే 22 వచనాలు చూస్తే నేను చదువుతున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా, 3వ అధ్యాయం చివరి వచనం, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలం కూడా తీసుకొని తిని నిరంతరము జీవిస్తాడేమోనని ఆ జీవవృక్ష ఫలాలు తినకుండా ఏం పెట్టాడంట, ఖడ్గజ్వాల నిలవబెట్టాడు. అంటే తిండి దగ్గర కండిషన్ పెట్టాడు. దేవునికి స్తోత్రం. ముందు కండిషన్ పెట్టాడు, దాన్ని ఏమంటారు, దాన్ని అతిక్రమించాడు. ఇప్పుడు మరలా తినకుండా ఉండడానికి ఏం చేశాడంట, అగ్ని జ్వాలలను పెట్టాడు. ఎందుకంటే ఒకసారి తిన్న తర్వాత ఏమైపోతామంటే అంతే, గొర్రెల్లాగా వెళ్ళిపోవడమే. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అగ్ని జ్వాలలు పెట్టాడు. నేను అంటాను, మనం కూడా అలాగ నాశనం అవ్వకుండా ఈ సోకాళ్ళు హోటల్స్ ముందు అగ్ని జ్వాలలు పెడితే బాగుండేమో అనిపిస్తుంది కదండి. మసాలా జిమ్లు ఏ మాటలున్నాయి కదా, ఏవేవో అలాంటి వీటి ముందు అగ్ని జ్వాలలు మనకు కూడా పెట్టాడండి గిన్నెలు. కనుక జాగ్రత్త పడకపోతే, సో అంత స్టబండ్గా ఈ తిండికి ఇంతగా మన మాట ఏంటి, తిండికి ఏం పెట్టాడంట, హద్దులు పెట్టేశాడండి. తిండికి హద్దులు పెట్టాడు. ఈరోజు మనం కూడా గమనించాలి, మనం తినే తిండికి కూడా హద్దులు ఉండాలండి. హద్దులు ఉండాలి. నిజంగా నాకు కూడా చాలా ఇష్టం. ప్రొద్దుట ఒక చేప ముక్క, మధ్యాహ్నం ఒక చికెన్ ముక్క, సాయంత్రం మటన్ ముక్క రోజు పెట్టినా తింటాను. ఎన్ని రోజులు బ్రతుకుతాను? చచ్చిపోవడం మళ్ళీ గ్యారంటీ లేదండి. దేవుడు అనుకున్న లెక్క ప్రకారమే బ్రతుకుతాను, రైట్ కదండి. ఒకవేళ ఆయన నాకు 100 సంవత్సరాలు అనుకున్నాడు, ఎందుకు నెగిటివ్గా మాట్లాడు, 100 సంవత్సరాలు బాబు వద్దు, అంతకాలం వద్దు. సో కొంత ఆరోగ్యవంత వరకు పోనీ 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు అనుకున్నాడు అనుకోండి, 70 సంవత్సరాలు బ్రతుకుతాను. కానీ ఎలా బ్రతుకుతాను, రోజు 3 సార్లు 8 తింటే ప్రాణం ఉంటుంది, ఏమి చేయలేను, ఎందుకు పనికిరాను. జీవం మాత్రం లెక్క ఉంటుంది కదా, దేవుడు రాశాడు కదా, 70 సంవత్సరాల 3 నెలల ఇలా అంటారు కదా, ఆ రోజు వరకు బ్రతకాలి నేను. కానీ అన్ని అవయవాలు పాడైపోయి, కిడ్నీస్ సారీ, అది సారీ, ఇది సారీ, ఇలాగ అయిపోతాం ఏమండి. కనుక మనకి ఆ లిమిటేషన్స్ మనం గమనిస్తే ప్రభు కొరకు, ఆరోగ్యం ఉండడం కొరకు ఇంకా ముందు మనం చూద్దాం కొన్ని విషయాలు, రైట్. కనుక దేవుడు ఆ తిండికి హద్దు నిర్మించాడు అనేసి మనం చూస్తాం. ఇంకా ఇప్పుడు కొత్త ఆఫర్ ఇచ్చాడండి, మనం ఎలా కంట్రోల్గా ఉండమనేసి, తిండి విషయంలో కంట్రోల్గా ఉండమని 9వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేటప్పటికి, అప్పుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు దేవుడు. నోవాహు ద్వారా అంటున్నాడు కదా, నోవాహు రైట్, 3వ వచనం, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని నీకు ఇచ్చి ఉన్నాను. ఏంటంటే అండి,
ఇప్పుడు ఏం చేశాడు? కాయగూరలతో పని అవ్వదు కనుక ఇలా కక్కలు కూడా కావాలనేసి ఆయనే టిక్కు పెట్టాడండి, తినమన్నాడు. ఒకసారి చెప్తారా ఏంటి? తినమన్నందుకు దేవుని స్తోత్రం కదండి. లేకపోతే ఎంత ఉసూరు. ఒక వారం అంతా మనం ఏం తీసుకురాలేదనుకోండి, ఏంటి పరిస్థితి ఇంట్లో? మా అమ్మోళ్ళు తాతయ్య అనేవారట, ఇది గోంగూర వండితే వాళ్ళ కోడల గురించి, మీ అమ్మ ఈరోజు పచ్చగడ్డ వండింది కదా, గోంగూర పచ్చగడ్డ ఆయన దృష్టిలో. ఆయన రంగు నిల్లరులేండి, దొరల దగ్గర వంట చేసేవారు కనుక డబ్బులు ఉన్నప్పుడు దొరలు వంట చేసుకునేవారట అప్పుడప్పుడు. కనుక మీ అమ్మకి పెద్ద ఫ్యామిలీ 10 మంది ఉండేవారు, 8 మంది పిల్లలే 8 మంది ఆయన మనవలు. అలాంటప్పుడు ఇంకెంత పెద్ద ఫ్యామిలీయో, గడ్డి వండకేం వండుతారు? పోనీ అలాగనేసి పంటలు పండే కదా, ఎకరం పొలం 2 బస్తాలు పండేదట. నీళ్ళు లేవు అప్పుడు, ధవళేశ్వరం బ్యారేజ్ లేదు. అంత కష్టకాలంలో ఈయన కొడుకులు పని చేసుకొస్తే ఈయన అనేవాడు గడ్డి ఉండరు ఈరోజు. ఏమండి? కానీ ప్రభువు మనల్ని ప్రేమించి ఏం చేశాడంట? కక్కలు కూడా ఇచ్చాడండి, సమస్త చరములు. నేను అంటాను, ఇక్కడ ఒక ఆలోచన వచ్చింది. మనం కొన్ని తినాం కదండి, అంటాం. కొన్ని పాములు చూస్తే, కప్పలు చూస్తే బాబాయ్ అంటాం. కొంతమంది చాలా సంతోషంగా తింటారు కదండి. కప్పలు తింటారు కదా, పాములు తింటారు, కుక్కలు తింటారు, నక్కలు తింటారు, అన్నీ తింటారు. కనుక మనం తినని వాటి విషయంలో మనమేమి అనాల్సిన అవసరం లేదు. ఎందుకని? ప్రభు టిక్కు పీరియడ్ ఏమని? సమస్త చరములు. అంతేనా? చదువుతారా? ప్రాణము గల సమస్త చరములు నీకు ఆహారమగును. ఏంటండి? కనుక మనమేమి దాని గురించి ఇబ్బంది పడక్కర్లే. నీవు తినవు, లేదా నేను తిన్నాను, మరొకరెవరు తింటారు. కనుక అనేసి మాట్లాడటానికి మనకు అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు. భూమి మీద ఎవరికి మరొకరు తినే తిండి మీద శాసించడానికి ఎవరికి అధికారం లేదండి. ఏమండి? జనాలకి మనుషుల మీద కంటే జంతువుల మీద ప్రేమ ఎక్కువైపోయి, ఏమండి, చాలా చులకనగా మనం వింటున్నాం. ఒక్కొక్కసారి అది తినేస్తారు, ఇది తినేస్తారు. అయ్యో, అది వాళ్ళకి ఆహారం అండి, అది తింటేనే బ్రతుకుతారు వాళ్ళు. మనం ఎవరిని శాసించడానికి? ప్రభు ఇచ్చా కదా అనుమతి. సో మన మైండ్ సెట్ మార్చుకుందాం. మనం తినలేని దాన్ని ఎవరైనా తింటున్నప్పుడు సిహెచ్ఈ అని అనొద్దు, ముందు చి అనే మాట అనొద్దు. నాకు ఇష్టం లేదు, నేను తిన్నాండి, చిచి పెద్ద పెద్ద మాటలు అనకూడదు. ఏమండి? మిడతలు తినేవాళ్ళు ఉంటారు తెలుసా మీకు? మిడతలు ఫ్రై చేసుకుంటే సూపర్గా తింటారట, నోట్లో వేసుకుంటారట. తినే ఉన్నారండి. ప్రభువే అనుమతి ఇచ్చాడు వాళ్ళకి, తినగలిగితే తింటారు. సరే, ఓకే, అలా జోలికి వెళ్తే మా తిండి విషయంలో మరి ఇంత శ్రద్ధగా మాట్లాడగలుగుతాం. రైట్. ప్రభు ఉన్న ఉద్దేశాన్ని మర్చిపోతే అంటాడు, రే ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు నన్ను. కనుక మిమ్మల్ని కూడా అడుగుతాడు. రైట్. సో అన్నీ అనుమతించాడు, దేవునికి స్తోత్రం. రైట్. కనుక ప్రతిదానికి లిమిట్ ఉందనేది మనం గ్రహించాలి. సో మరి పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఇట్లాంటి తిండికి అనుమతించి రెస్ట్రిక్షన్ ఇచ్చిన దేవుడు, లేదా తిండిని మనకి ఇచ్చిన దేవుడు, ఏమి తినాలని చెప్పిన దేవుడు, ఏమి కదా చెప్పిన దేవుడు, ఇలాంటి దేవునికి భోజనం పెట్టే అవకాశం కొంతమందికి వచ్చేసిందండి. రైట్. ఎవరెవరు దేవునికి భోజనం పెట్టిన వాళ్ళు? దేవునికి కానీ దేవుని దూతలకు కానీ. అబ్రహాము. అందుకే నేను ఈ మాట తీసుకున్నాను. దేవునికి లేదా దేవుని దూతలకు భోజనం పెట్టిన వాళ్ళు ఎంతమంది? అలా కాదు, యేసు ప్రభు ఆయన మనుషుడిగా వచ్చాడు కాబట్టి అలా కాదు. దేవునికి లేదా దేవుని దూతలకు భోజనం పెట్టిన వాళ్ళు ఎంతమంది? డైరెక్ట్గా లిటరల్గా వాళ్ళు తిన్నవి వాళ్ళు తిన్నారు. ఎవరన్నారు? అబ్రహాం అన్నారు. అబ్రహాము, ఇంకా వాళ్ళ తమ్ముడు లోతు. లోతు భోజనం పెట్టాడు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత అప్పుడు అంటున్నారు, ఏంటి సంగతి, ఊర్లో ఎవరున్నారు నీకు తెలిసిన వాళ్ళు, మరి కాల్ చేయడానికి వచ్చాం అని అంటారు. భోజనం చేసిన తర్వాత నేను చదివి, అమ్మో, లోతు కూడా దేవునికి భోజనం పెట్టాడండి, దేవుని దూతలకు. అందుకే ఆతిథ్యము చేయ మరొకడి అని అంటారు తెలియకే. సో ఏమండి, ఒకసారి ఇప్పుడు ఆహారాన్ని సృష్టించినాడు, మనిషిని సృష్టించి ఆ మనిషికి ఆహారం కూడా సిద్ధపరిచినాడు, ఆయనకు భోజనం పెట్టడం ఈజ్ ఇట్ నాట్ భాగ్యం? భాగ్యం కదండి దేవునికి భోజనం పెట్టడం. ఏమండి, ఒకసారి నా వైపు చూడాలి. దేవునికి భోజనం పెట్టడం భాగ్యమా కాదా? లేదా దేవునికి దేవుని దూతలకు ఆయన నామంలో వచ్చారు కాబట్టి దేవునికి భోజనం పెట్టడం భాగ్యమా కాదా? భాగ్యమే కదా. అలాంటి భాగ్యం అబ్రహాంకి ఆయన తమ్ముడైన లోతుకి దొరికింది. మీరు ఎవరైనా పెడదాం అనుకుంటున్నారా? ఇంతకుముందు పెట్టేవాడు నైవేద్యం అంటారా? ఇప్పుడు కూడా పెట్టచ్చు.
పెట్టగలమా కదండి? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ కూడా టచ్ చేసి వెళ్ళిపోదామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చదువుతారా? అంటాడు ప్రభు ఆ అధ్యాయంలో, చదవండి. 35ఏనా? రైట్. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, రేపు తీర్పులో ఆయన అంటాడట, కుడివైపున ఉన్న వారిని చూసి, వెన్ ఐ వాజ్ హంగ్రీ, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారంటప్పటికి, మళ్ళీ అన్నాడు అనుకోండి ప్రభు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆహారం కొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారంటే ఈ రోజు గుర్తొచ్చేది. 2025 సంవత్సరం జూలై నెల 20వ తారీఖు పాస్టర్ గారు వాక్యం చెప్పారు, దేవునికి భోజనం పెట్టాలనుకున్నారు అన్నారు. మేము ఎప్పుడు పెట్టలేదే. ప్రభు ఏమో, మీరు నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, లేదా ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు. ఎప్పుడు అయ్యా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, మేమెప్పుడు భోజనం పెట్టాము కదండి? వాళ్ళు అంటున్నారు, ఎప్పుడయ్యా మీరు ఎప్పుడు ఆకలిగా ఉన్నారు, ఎప్పుడు భోజనం పెట్టాం. చదివేయండి. చివరికి వచ్చేటప్పటికి ఏమంటాడు అదే అధ్యాయంలో, ఈ మిక్కిలి అల్పులైన ఈ సహోదరులకు మీరు పెట్టారు, వారి అవసరతల్లో ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టామట. మనం దొరకలేదు అది మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒక్కరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. ఏంటంట అంటే మనం దేవునికి భోజనం పెట్టాలంటే ఏం చేయాలి? అక్కడ ఫోటో దగ్గర పట్టుకెళ్ళి నైవేద్యం, వాళ్ళకి ఇష్టమైన చికెను లేకపోతే బూర్లు అవి ఆ ఫోటో దగ్గర పెడితే బ్యాడ్ తినరండి వాళ్ళు. దేవుడు తిండు, ఆ చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర పెడతా ఉంటారు పాపం, వాళ్ళు కూడా తినరు, ఛాన్సే లేదు అది. కానీ దేవునికి పెట్టాలంటే బీదలైన ఆకలి గుంటిని అది గమనించాలి. మనం కూడా భోజనాలు పెడతాం. ఎప్పుడంటే ఈరోజు మీరు మా ఇంటికి రండి, భోజనం చేద్దాం. ఎప్పుడు రమ్మంటారు మీ ఇంటికి మళ్ళీని? ఏమో దానివల్ల ప్రయోజనం ఉందో లేదో నాకు తెలియదు, మన సహోదర ప్రేమ పెరుగుద్దో లేదో తెలియదు. కానీ ప్రభువుకు పెట్టాలంటే ఏంటంటే, వెన్ దే ఆర్ నీడీ, అవసరతలు ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి వాళ్ళకి భోజనం పెడితే ఏం జరుగుద్దంట? ఏదైనా అవసరతలు ఉన్న వాళ్ళకి వాళ్ళ అవసరాలు కానీ, లేకపోతే ఆకలి కానీ, లేకపోతే ఇంకేదైనా మనము ఆశతో వాళ్ళ ఆకలిగా ఉన్నారని తెలిసి, వారికి అవసరతలు ఉన్నారని తెలిసి చేయగలిగితే మాత్రం ఎవరికి పెట్టినట్టు? డైరెక్ట్గా దేవునికి పెట్టినట్టే. ఆయన లెక్కలో వేసుకుంటాడో, ఆయన లెక్కలో అయితే ఏదో టైం తీసేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. రైట్. కనుక ఆహారం పెట్టిన ఆయనకే ఆహారం పెట్టిన అబ్రహాము, లోతు, తర్వాత మనమై ఉందుముగాక. రైట్. మనం కూడా పెడదాం. దేవుని అవసరతలు ఉన్న వారికి పెట్టడం వల్ల దేవునికి పెట్టినట్టే. రైట్. సో ఆదాము అవ్వలు మనం చూడొచ్చు. ఇంకొక ఆయన ఉన్నాడు కదండి, ఈ తిండి గురించి పాపం ఇబ్బంది పడిపోయి, ఆయన పేరేం పేరు? యాషావు. కేవలం తిండి గురించి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చదివితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం ఏంటంటే ఆ మాట చూడండి. ఒక్క పూట కూటి కొరకు, వింటున్నారు ఒకసారి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో చూసుకోండి. ఏంటంట? ఏమమ్మేశాడు? జ్యేష్ఠత్వం, ఫస్ట్ బర్త్ రైట్ ఏమంటారు మరి జ్యేష్ఠత్వాన్ని? ఏమండి? జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. దేనికోసం? ఒక పూట కూటి కొరకు. ఈ అమ్మగారికి ఎప్పుడైతే సాతాను చెప్పిందో, ఎంతో ఎర్రగా బుర్రగా ఉందనిపించిందో, అలాగే వీడికి ఆకలి అవుతుంది ఏశావుకి. వాళ్ళ తమ్ముడేమో అట్రాక్టివ్గా కలగూర వంటకం, ఎన్వి కూడా కాదు, కలగూర వంటకం వండుతున్నాడు. దాన్ని చూసి టెంప్ట్ అయిపోయి జీవితమే కాదు గుడ్డు కావాలంటే ఇచ్చేస్తాను రా అన్నట్టు అలా తయారైపోయాడు ఏశావు. ఒక్క పూట కూడు. ఏమంటే గమనిస్తున్నామా? ఒక్క పూట కూడు తనకి జీవితానికి నాశనం తెచ్చేసింది. ఆ జ్యేష్ఠత్వం అనేది గొప్ప భాగ్యం, దేవుడిచ్చే భాగ్యం అండి. దాన్ని సింపుల్గా వదిలేసుకున్నాడు. ఒక్క పూట కూడు. పోనీ ఏదైనా నాకు రిస్క్ చేసి నేను ఇది పోగొట్టుకోవాలి, ఇంత లాభం పొంది, అదేమీ లేదు. జస్ట్ ఈ లాస్ట్, వ్యభిచారి, భ్రష్టుడు అని రాయబడు. అంత కఠినమైన మాటలు రాయబడ్డాయండి యాషావు గురించి. కేవలం ఒక పూట కూడు. రైట్. సందర్భాలు తర్వాత విషయం. నేను ఇంకొన్ని విషయాలు త్వరగా వెళ్తున్నాను. ఇశ్రాయేల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేల్ ఐగుప్తులోంచి బయలుదేరారు. నాతో పాటు తీయండి పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండం
ఒక చిన్న నిర్గమ అన్నాను కదా, మీకు ఒక చిన్న టెస్ట్ అండి. వీళ్ళు బయలుదేరిన ఎంతకాలానికి దేవుడు వాళ్ళకి ఆహారం పెట్టాడు? జీకే క్వశ్చన్ అంటే బైబిల్లోని క్వశ్చన్. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత ఎంతకాలానికి వాళ్ళకి ఆహారం పెట్టాడు? ఎంతకాలానికి పరలోకపు మన్నా వచ్చింది? ఇప్పుడు ఆలోచించలేదు కదా. నెక్స్ట్ డే బయలుదేరి, ఈరోజు బయలుదేరి రేపు సాయంత్రంగా ఆహారం వచ్చేసింది. ఆలోచించండి. నా ప్రశ్న అర్థమైందండి? పురుషులు వాళ్ళకంటే మీరే చాలా తెలివైన వాళ్ళు కనపడుతున్నారు నాకు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళు ఏమీ భోజనాలు తెచ్చుకున్నట్టు లేదు. ఏమండి, బయలుదేరిన తర్వాత ఎంతకాలానికి దేవుడు పరలోకా నుంచి ఆకాశం నుంచి మన్నాను పంపించాడు? ఏమండి, మీరు ఏదో మాట్లాడుతున్నారు. మొదటి సంవత్సరమా? బయలుదేరిన 16 అధ్యాయం. నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇది చదివిన తర్వాత అమ్మా అంటే మరి ఇంతకాలం చదువుదాం. మొదటి వచనం. తరువాత ఇశ్రాయేల్ 16 అధ్యాయం మొదటి వచనం నిర్గమకాండం. తరువాత ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలుమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేల్ సమాజం అంతయు మోషే ఆహారుల మీద సనిగెను. ఏంటంటే మాకు భోజనం లేదు, కక్కలేదు, మాంసం కొండల దగ్గర కూర్చుని తినేవాళ్ళు అండి. అలాంటి జ్ఞాపకం చేసుకున్నారు. అంతవరకు ఏం తిన్నారు నాకు అర్థం కాలేదు. వాళ్ళు తెచ్చుకుని ఉంటారంటారా, వండుకొని ఉంటారంటారా? అలాంటివి ఎక్కడ రాయబడలేదు. అంటే లేనివి కానీ అంటే అన్నీ రాయబడతాయి ఏంటండి అని అనొచ్చేమో, కానీ నాకు ఏమనిపిస్తుందంటే అది సాధ్యమే కాబట్టి ఆశ్చర్యం కాదు. ఇశ్రాయేలు ఐగుప్తులో బానిసలో మగ్గిపోయారు కదా, మగ్గిపోయారు. ఇప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఆ ఎర్ర సముద్రం దాటి వీళ్ళని తీసుకొస్తుంటే అసలు ఆ తన్మయత్వంలో తిన్నారో తాగలేదో వాళ్ళకి గుర్తులేదండి. అసలు ధ్యాసే లేదు. నాతో ఏకీపించిన వాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. తప్పు ఏమి కాదు, మీరందరూ ఏకీపించేస్తున్నారు కదా, నాకు అలాగ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఆ ధ్యాస లేదు. ఒకవేళ ఎవరైనా ఇందులో వినేవాళ్ళు కామెంట్ చేస్తే దేవునికి స్తోత్రం, రైట్? వాళ్ళకి ఆ ధ్యాసే లేదు. అసలు బయలుదేరారు, పస్కాన్ తింటూ బయలుదేరారు, స్పీడ్గా పరిగెత్తుకుంటూ స్పీడ్గా రావాలి, అలా తింటూ బయలుదేరారు. తర్వాత ఎక్కడ ఆహారం, బహుశా పస్కాన్ తినిన తర్వాత ఎంతకాలం వరకు ఆకలి లేదు వాళ్ళకి. నేను 2 నెలల 15 రోజుల వరకు ఏమీ ఆకలి అవ్వలేదేమో వాళ్ళకి, రైట్? ఇప్పుడు 2 నెలల 15 రోజులు అయిన తర్వాత అంటున్నారు మాకు ఆకలి అవుతుంది, ఆ కొండల దగ్గర తినేవాళ్ళము, ఏంటి మా పరిస్థితి అంటూ మొదలుపెట్టారు ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, రైట్? సో 2 నెలల 15 రోజులకి వారు కంప్లైంట్ చేశారు. మోషే మీద సనిగారు. ప్రభు అంటాడు సరే. ఇంతకు మరొక విషయాన్ని గమనించాలండి. దేవుడు వాళ్ళకి ఆహారం ఇస్తానన్నాడు, కానీ ఆ మాట చదువుదామా ఒకసారి చూడండి. 4వ వచనం 16:4. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఇంతకు ఫుడ్ ఇస్తానన్నాడు, కానీ నేను వారిని శోధించాలి, నా మాట వింటారో లేదో అని ఫుడ్ ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఫుడ్ ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు ఫుడ్? దేవుడు మళ్ళీ శోధిస్తాడట. అంటే దేవుని మాట ఆయన ఏం చెప్పాడో అలా చేస్తారా లేదా, ఏ రోజు బత్తం, ఏ రోజు భోజనం ఆ రోజు తెచ్చుకోవాలట. ఇది దేవుని ప్రణాళిక అండి. కనుకనే ప్రభు అంటాడు, ఒక ప్రార్థన నేర్పించాడు కదా, లార్డ్ మా అనుదిన ఆహారం మాకు దయచేయి. అంతవరకే ప్రభు గ్యారంటీ అండి. అంటే మనం ఊరికి ఆలోచించాల్సిన పని లేదు. ఆయన మనం చేయాల్సిన ప్రార్థన కూడా అదేనంట, ఈరోజు ఆహారం నాకు ఈరోజు ఇవ్వండి ప్రభు. అలా కాదు, నా బిడ్డలు తరా దొంతరలో పెట్టేసి వాళ్ళకి ఎఫ్డీలు చేసేసి ఇక నేను నిశ్చింతగా పోతాను ప్రభు. దానికి ప్రభు టిక్ పెట్టడం. దేనికి పెడతాడంటే, నేను ఉన్నాను కదా, ఈరోజు ఆహారం నీకు ఇస్తాను, ఆ రోజు చాలు. మనము ఒక మాట చెప్పండి, మనలో ఉన్న చింతకి, మొన్న మా ఆవిడ అంటుంది,
ఎందుకు ఇలా ముడతలు పడిపోతున్నాయి మీకు సరిగ్గా పెట్టండి అంటే వచ్చేస్తుంది ముడతలు. ఎందుకు వస్తాయి ముడతలండి? కదా, ఎందుకండి? చింత. ఈ చింత వల్ల ఏమైపోద్దంటే ముడతలు పడిపోతాయి ఎక్కడ పడితే అక్కడ. కానీ ప్రభు అన్నాడు, మా అనుదిన ఆహారం నీడ మాకు దయచేయి. మన చింత ఏంటంటే ఈరోజు ఆహారం లేక కాదు, రేపు ఏమవుతుందో, ఎల్లుండు 26వ సంవత్సరం జూలై నెల ఎలా ఉంటుందో, ఎందుకు ఇవన్నీ అని అంటే ఏనాడు బతుము ఆ రోజు తెచ్చుకోవాలట. నేను శోధిస్తానన్నాడు. నిజంగా ప్రభు అనుకున్నట్టు వీళ్ళు ఏం చేశారంట, ఒక్కరోజే డబల్ తెచ్చుకోవాలి. ఇప్పుడు అది 6వ రోజు, రేపటికి కూడా విశ్రాంతిని సరిపడగా ఇంకోటి తెచ్చుకోవాలి, ఇంకొక బేస్ని పట్టుకెళ్ళాలి, ఇంకొక పాత్ర. అంతవరకు ఒకటే పట్టుకెళ్ళాలి, ఒకటే తెచ్చుకోవాలి. నేను నాకొకటి, నా భార్యకి ఒకటి, నా పిల్లలకు అలా తెచ్చుకోవాలి అంతే. కానీ కొంతమంది నాలంటలు ఏం చేస్తారంటే ఏమో రేపు వస్తుందో లేదో అని సోమవారమే 2 పాత్రలు తెచ్చారట, పొద్దున కుళ్ళిపోయిందట. శనివారం అది 6వ రోజు తెచ్చింది మాత్రం అది ఆయన మాట ఉంది కాబట్టి కుళ్ళిపోలేదు, ఆయన వాగ్దానం లేదు కాబట్టి కుళ్ళిపోయింది. దేవుడు ఆహారం ఇచ్చి వారిని శోధించాడండి. మనల్ని సాతాను ఎక్కువ పట్టుకునేది ఎక్కడంటే ఆహారం విషయంలో. యాషావుని పట్టుకుని తినేశాడు కదా సాతాను. ఏమండి, అవ్వను కలిపేశాడు కదా తిండి విషయంలో. మనల్ని కలపట్లేదా? మనల్ని కూడా కదిపేస్తున్నాడు తిండి విషయంలో. అనుకుంటాం ఏమైనా సరే ఈ గురువారం ఫాస్టింగ్ ఉండాలి అనుకుంటాం, ఎప్పుడు బుధవారం వరకు అనుకుంటాం. గురువారం పొద్దున్నుంచి అసలే నీరసంగా ఉంటుంది, ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటే ఎలా ఉంటుందో. ఈ ఫాస్టింగ్ ప్రభు ఏమన్నాడు కదండి, ఏంది మళ్ళీ వాక్యమే ప్రభు అంటాడు. నాకంటే తెలివైన వాళ్ళు మీరు కదండి, ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని ఉండలేను కన్ఫర్మ్ అయిపోతాం. అప్పుడు ఇది గుర్తు చేసుకోవాలి. ఇది గుర్తు రానివాడు ఎవరు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతో హక్కును అమ్మివేసుకున్న యాషావు వంటి భ్రష్టుడు వ్యభిచారి ఉండునేమో అంటే ప్రజెంట్ సార్ ఎవరు? ఒక పూట కూడా ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ యాషావు ఫ్రెండ్స్ అని అనడంలో నేను కాదు, వాక్యం చెప్తుంది కదండి. ప్రభు కూడా అన్నాడు. మళ్ళీ కొంతమంది ఇందులో ఉంటారు, మీరు కాదు కానీ ఎవరైనా. ప్రభు అన్నాడు ఉపవాసం ఉండమన్నాడండి. శాస్త్రులు పరిశీలి అన్నారు, అడెవడో నేను 3 సార్లు ఉన్నాను 2 సార్లు ఉన్నానంటే మా శిష్యులు ఉపవాసం ఉండరు ఏంటంటే చక్కటి మాట చెప్పాడు బాబు. పెండ్లి కొడుకు కూడా ఉన్నప్పుడు పెండ్లి సందర్భంలో ఫాస్టింగ్ ఉండక్కర్లేదు, పెండ్లి కుమారుడు వెళ్ళిపోతాడు అప్పుడు ఫాస్టింగ్ ఉంటారు అన్నాడు. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఎక్కడున్నాడు? ఆయన వస్తాడు. ఈలోపు మనం ఏం చేయాలట? ఉపవాసములతోనూ జాగరణములతోనూ. మనం పెద్ద పెద్ద మాటలు చదవకూడదులేండి, ఎందుకంటే ఉపవాసములు లేదు, ఉపవాసమే కష్టమవుతుంది. కనుక ఉపవాసములు ఎక్కడున్నాయి? కనుక ఉపవాసము ప్రార్థనతో పాటు ప్రభు ఎంతో క్లారిటీ ఇచ్చేశాడు. ఎలా సాధ్యమంట కొన్ని దెయ్యాలు వదలగొట్టడానికి, అసాధ్యమని సాధ్యపరచడానికి ప్రార్థన మరియు ఉపవాసం, ఫాస్ట్ అండ్ ప్రేయర్ అంటాడు. కనుక రైట్, మనకు ఇశ్రాయేలీలు ఏమండి 2 నెలల 15 రోజుల వరకు మన్నా లేదు. నేను అనుకుంటాను వాళ్ళకి ఆ ధ్యాసే లేదు. అవన్నీ జ్ఞాపకం చేసుకుని అమ్మ అది చెప్పుడు వచ్చారు, ఎంత కష్టంగా ఉండేది భార్య భర్తలు, ఎంత కష్టంగా ఉండేదమ్మా, మీ చేత కూడా పని చేయించేసేవారు. ఇలాగ అనుకుంటానే ప్రభుని స్తుతించుకుంటూ పగలు మేఘం, రాత్రులు అగ్నిస్తంభం చూసేవారు. అయ్యో ఎక్కడిది అగ్నిస్తంభం, ఆశ్చర్యం ఏంటి, మేఘం ఏంటి, ఆశ్చర్యం. ఇలాగ ఆశ్చర్యంతో 2 నెలల 15 రోజులు వచ్చేసారండి. అలా ఎక్కువ రోజులు వచ్చేటికి ఏమవుతుంది? కొంచెం అశ్రద్ధ వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది, మొదట ఉన్న ఉత్సాహం ఎల్లప్పుడూ ఉండదు కదండి. కనుకనే అందుకే అంటాడు పౌలు, మొదట మీకుండిన ప్రేమను వదిలితివనే నింద ఒకటి మీ మీద మోపవలసింది. అంటే బహుశా యోహాను రాస్తాడు ప్రకటన గ్రంథంలో మొదట మీకుండిన ప్రేమ వదిలితివి, మొదట మనకుండిన విశ్వాసం, మొదట మనకుండిన ఆసక్తి ఏమవుతుంది? రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇశ్రాయేలు కూడా, మన పితలు కూడా అంతే, చాలా ఉత్సాహంగా వచ్చి 2 నెలల 15 రోజులు. బహుశా అడగకపోతే ప్రభు అడిగేవారికి ఇచ్చేవాడు కాదేమో. అంటే తినకపోయినా కూడా దేవుని వెలుగు, దేవుని మహిమ మేఘము ఉంటే మనకేమేయదు అనండి ఒకసారి, ఆకలేదు. తినకపోతే చచ్చిపోమండి. ఎప్పుడు అలా ఉంటేనండోయ్, అలా కాకుండా హాస్పిటల్కి వెళ్ళి ఉపవాసం చేస్తానంటే చచ్చిపోతాం. 53 రోజులకి మన పెద్ద పొట్టి శ్రీరాములు గారు 53-56 రోజులకో చనిపోయాడు ఆయన. అందుకనే ఆంధ్రప్రదేశ్ విడగొట్టారు. ఎవరు చచ్చిపోకుండానే విడగొట్టేశారు. ఇప్పుడు తర్వాత విషయం, నాటకాలు చేసి కేసీఆర్ గారి నాటకాలతోటి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ విడగొట్టేశారు. అక్కడ ఆయన నిరాహార దీక్ష చచ్చిపోయి అప్పుడు ఆంధ్రప్రదేశ్ చెన్నై నుంచి విడగొట్టారు. అంతే కదండి, రైట్. ఓకే, సో
మనము దేవునితో సహవాసం చేస్తూ తినకపోయినా ఏమీ డోంట్ కేర్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి మీరు ఏదైనా. ఇంకొక ఎగ్జాంపుల్, మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళిపోయి ఎన్ని రోజులు ఉండేవాడట? 40 రోజులు. వాటర్ బాటిల్ పట్టుకెళ్ళివాడేం బహుశా అనుకుందాం, ఎందుకంటే సౌలు వీళ్ళందరూ పట్టుకెళ్ళారు కదా. ఎన్ని రోజులు ఉంటాయండి వాటర్ బాటిల్? పోనీ మొత్తం ఒళ్ళు నిండా వాటర్ బాటిల్ పెట్టేసుకుంటాడా? లేదు, అలాంటిది లేదు. అసలు ప్రభుతో సహవాసం చేస్తుంటే నిద్ర లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఏమండి 40 రోజులు అలా ఎన్నిసార్లు అంటే క్లాష్. ఎన్నిసార్లు? 4 సార్లు. ఇది 100 సార్లు చెప్పాను నేను మీతోటి. ఎన్నిసార్లు? 4 సార్లు అంటాడు. మునిపటి వలే మునిపటి వలే మునిపటి వలే మునిపటి వలే 4 సార్లు 40 40 40 40 అన్నాడు. ఆయన అంటాడు లాస్ట్లోనూ, నేను కింగ్ అండే, నా కాళ్ళు సత్తు తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు, కానీ ప్రభు అంటున్నాడు నువ్వు కుదరదు కానాలు వెళ్ళటానికి, వచ్చే చచ్చిపోదు కానీ పిలిచాడు. ఎక్కడికి? నెబో పర్వతం మీదకి. ఏమండి తీసుకుని చచ్చిపోలేదు మోషే, ఫుల్ స్ట్రెంగ్త్ ఉందట. అప్పుడు ఎంత బలం అంటాడు యెహోషువ అనుకోండి. ఈ మోషే గురించి రాయబడింది, చచ్చిపోయే టయానికి కాలు సత్తు తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదట. ఎందుకంటారు? అప్పుడు చికెన్ బిర్యానీలు, మిక్స్డ్ బిర్యానీలు, ఏమండి ఇంకేం లేవు, భయంకరమైన స్పైసీ గరగర ఏదోను అలాంటివి లేవండి. సాధ్యమైతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం, రోజులు గడిపేయడం, ఆటోమేటిక్గా ఎంత ఎనర్జీ వచ్చేసిందో కింగ్లా దిగి వచ్చేవాడు. మళ్ళీ కొండ మీదకి. ఏమండి కోతి ఉపవాసం గురించి మనం విన్నాం కదా, కోతి ఉపవాసం. అలాగా మళ్ళీ ఎక్కితే దిగలేనేమో అనుకుని ముందే పట్టుకెళ్ళిపోయి అనియా ప్రైజ్ లార్డ్ రైట్. అలాంటి కోతి ఉపవాసం చేసేవాడు కాదు మోషే. వెళ్ళిపోవడమే, వెళ్ళేటప్పుడు బలంగా వెళ్ళిపోయాడు, వచ్చేటప్పుడు అంత బలంగా వచ్చేవాడు. వీళ్ళు భయపడేవారు. ఏమని? మోషే నీ ముఖం మేము చూడలేకపోతున్నాం, నీ ముఖం మేము చూడలేకపోతున్నాం, కొంచెం ముసుకేసుకో. ఎందుకని? ప్రభుతో గడిపి వస్తుంటే మన ముఖాలు ఎవరు చూడలేరండి. ఎవరి ముఖాలను అలా వెలిగిపోతున్నాయా? ఎందుకు వెలుగుతాయి? కొండలు లేవు కదా ఇక్కడ. మనం దాని గురించి కూడా బాగా ఆలోచించాం కదా, కొండ ఎక్కి కదా అక్కడ చూసాం. కనుక ప్రభుతో సహవాసం పెంచుకుందాం. నిద్ర, ఆహారం గురించి, ఆకలి దాహం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభుతో గడిపినప్పుడు ఏమనిపించదు. నేను అదే బాధపడతాను. మా పిల్లలు కానీ వీళ్ళు ఎవరైనా అసలే వీక్ ఉపవాసం ఉంటామంటారు, సాయంత్రం ఎప్పుడో ప్రార్థన, పొద్దునుంచి ఏం తినమంటారు. అమ్మ తర్వాత మళ్ళీ హాస్పిటల్లో రాత్రి అంతా సెలైన్ పట్టుకుని నేను బాటిల్ పట్టుకుని ఉండలేను. మోషే అలా చేయలేదు. ఏం చేశాడు? కొండెక్కేశాడు డైరెక్ట్గా. ప్రభుతోనే ఉన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. యేసు ప్రభు ఏమండి ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, తండ్రితో సహవాసం చేస్తాడు. దోతలు వచ్చి పరిచయం చేశారు. ఆయన కాళ్ళు పీకిని ఏంటో తెలియదు కానీ దోతలు వచ్చి ఉపచారం చేశారట, పరిచయం చేశారట. 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చారు ఆయన. అద్భుతాలు. మనిషి జీవితంలో ఒక్కసారైనా ఉంటే బాగుంటుంది రైట్. 40 రోజులు ప్రభుతో ఉంటే ఇక్కడ కుటుంబంతో ఉద్యోగాలతో ఉంటే 40 రోజుల కంటే ముందే పరదేశులము అన్ని పనులు చేస్తూ ఉంటే అవ్వదు. వెళ్ళిపోవాలి ప్రభు సపరేట్గా ఆయనతో పాటు వెళ్ళిపోతే మరేం పర్లేదు, బ్రతుకుంటే తిరిగి వస్తాము, లేకపోతే ఫినిష్. ఆ అనుభవాలు భక్తులకు ఉన్నాయండి. కనుక ఇశ్రాయేలు 2 నెలల 15 రోజులు నేను అనుకుంటాను, ఇందుని బట్టి ఒప్పుకుందాం కదండి. మన విమర్శలు పోవట్లేదు, తగోలకు కుదరదు కనుక మనకి అనిపిస్తుంది. కనుక వాళ్ళ ఆ సంతోషంలో ప్రభుతోటి దేవుని యొక్క మహిమలో ఆనందించుకుని వచ్చేసారు. ఇప్పుడు కొన్ని రోజులు గడిచేటప్పటికి అప్పుడు ఎన్ని రోజులైంది మనం భోజనం చేసి? నిన్నే కదా అంటుంది ప్రియాంక. నిన్న మొద్దుదన ఎప్పుడు 2 నెలల 15 రోజులు అయింది అంటది మమ్మీ. నిజమా? క్యాలెండర్ది నిజమే. ఎప్పుడో బయలుదేరాం, నిసాను మాసమో ఏదో మాసం. ఏమండి కనుక మొదలెట్టే సనుగుడు. ప్రభు అంటాడు సరే ఇస్తాను, భోజనం ఇస్తాను, మిమ్మల్ని శోధిస్తాను. నా మాట ప్రకారం చేస్తారు లేదా? చెయ్యం. అది బాల్యం నుంచే మనకు వాడుక. ప్రభు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తాం, బాల్యం నుంచే వాడుక. అలాగే ఎంతమంది చచ్చిపోయారనండి ఇచ్చి కదండి. పూరేళ్ళ గురించి అడిగారు, మా కక్క కూడా కావాలన్నారు. ఒట్టి ఇదే కాదు, కక్క ఇచ్చి తింటున్నారండి వాళ్ళు. మన పితరులు కదా, ఏమనుకుంటే తప్పు మనకే, కానీ తింటున్నారంట. ఆపేక్ష, మాంసాపేక్ష కలిగి. ఏమండి మనం కూడా అలాగే ఉన్నామండి. మనమంటే కాదు, ఎవరైతే ఉన్నారో అలాంటి మాంసాపేక్ష కుదరదండి.
వాక్యం చెప్తుంది, మాంసాపేక్ష కలిగి ఇశ్రాయేలీలు మాకు మాంసం కావాలన్నారు. సో మోషే ప్రార్థన చేస్తే పూరేళ్ళు వచ్చి పడిపోయినాయి అంట. కాల్చుకునే టైం లేదు, వాళ్ళకి బాగా బెంగెక్కువైపోయింది. బెంగెక్కుపోయి తోలు తీశారో తొక్కలు ఎంటుకలు తీశారో తెలియదు, తినేశారట. పచ్చి మాంసం తినేతంటే ముక్కులోంచి వచ్చేస్తుందట. ఇలా తింటున్నారు, నిండిపోయి ముక్కులో వచ్చి అలా ఉంది కదా, ముక్కులోంచి వచ్చేసిందట. భయంకరమైన ప్రభు శిక్షణ పంపించే చాలామంది చచ్చిపోయారు. అప్పుడు ఏంటంటారు అది? మనకి తిండికి అంత అవినాభావ సంబంధం ఉంది. ప్రభు చెప్తున్నాడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని కలలు కనేయకండి. నా మట్టుకు మనం కూడా ఇప్పుడు వెళ్ళాలి, జోసెఫ్ గారు వెళ్ళి తెచ్చేస్తారు కక్క, అంతే వండేస్తారు. నేను కూడా అంతే, అందరం ఇదే. ఆదివారం అయ్యేటప్పుడు పడిపోవాలంతే, రైట్? అంటే వారానికి ఒకసారి తప్పేమి కాదులేండి, వారం 2 సార్లు అంటే 2 సార్లు కూడా తప్పు కాదనుకుంటాను నేను. అసలు తినలేము, అదేంటి చిచి తినకుండా ఉండాలి కదా అని అంటారు కొంతమంది. కానీ అదే ఆపేక్ష, ఏమండి, మాంసాపేక్ష. ఏమండి, ఇంకో మాట ఉంటుంది బైబిల్లో కదండి, మాంసం హెచ్చుగా తినువారితోనేను. ఇంకోటి ఏంటి దానికి పూర్తి మాట ఏంటి? మద్యము సేవించు వారితోనేను, మాంసం హెచ్చుగా తినువారితోనేను ఫ్రెండ్షిప్ కలిగి ఉండొద్దు, నాశనం అయిపోతావు అని అర్థం. ఏంటంట? ఎక్కువ తినేవారితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదంట. ఏమంటారు? మాటలు వస్తాయి, మీరేంట్రా ఏం కూర ఈరోజు? పప్పే, పగల పప్పే అనేవారు మాకు ఇంతకుముందు కాలేజీలో ఉన్నప్పుడు. సార్ వాళ్ళకి పగల పప్పే, మా విజులు వచ్చేది ఇక్కడే కదా ఉండేవాళ్ళు. రోజు సుయ్యని వస్తే పప్పు వాసన. మా కాలేజీ పిల్లలు అనేవారు, బహుశా అన్న వాళ్ళు చదువుకున్నప్పుడు, సార్ వాళ్ళు రోజు పగల పప్పే, అంతే, అంతకుమించి టైం ఉండేది కాదు, పగల పప్పే. అలాగా, రైట్? కనుక మాంసం హెచ్చుగా తినేవాళ్ళు మాట్లాడుకుంటారు అనుకోండి, ఏం కూర అంటే పప్పే, చిచి మాది అది, మళ్ళీ రేపు పప్పే మాది ఇది. అప్పుడు ఏమవుతుంది? చిచి ఆడు ఎప్పుడు చూసినా కక్క అంటున్నాడు, నేను ఎప్పుడు చూసినా పప్పు అంటున్నాను. ముందు అబద్ధం ఆడటం మొదలు పెడతాను నేను. ఆ తర్వాత వాళ్ళు చక్కగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, రోజు మసాలా వాసన వచ్చేది ఇంట్లోంచి కదా. మనం చాలాసార్లు అనుకున్న వాళ్ళు, రోజు మసాలా వాసన వచ్చేది ఇంట్లో నుంచి, మనకేమి రావట్లేదు. మారతావా లేదా? లేకపోతే ఇంకొకటి తెచ్చుకోమంట కొత్తగాను. ఏమండి, అందుకే మాంసం హెచ్చుగా తినువారితో సహవాసం చేయొద్దు, కొంపలు కూలిపోతాయి, ఆరోగ్యాలు పాడైపోతాయి. కనుక మాంసాపేక్షతో మన పితరులు ఏం చేశారు తెలుసా అండి? తిని ముక్కులోంచి బయటకు వచ్చేసిందంట. దేవుని దగ్గర మనకి ఎప్పుడు రాలేదు అలాగా కదా. అంటే ఏంటి, ఎందుకు రాదు? వచ్చింది వామిటింగ్స్. అరక్కపోతే ఏమవుతుందండి? ముక్కులోంచి రావట్లేదు ఏంటి? అదే మరి ఎందుకు వస్తుంది అరక్కుండా? ఎక్కువ కక్క వల్లే వస్తుంది. లేట్ నైట్ తినడం వల్ల వచ్చే ఇండైజెషను, ఆ తర్వాత వచ్చే సమస్య అదే తర్వాత. కనుక వాళ్ళకి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. తిండి విషయంలో జాగ్రత్త, అంటే తినొచ్చు కానీ టైం మెయింటైన్ చేసి, మరీ పొద్దుక్కి 11-10 గంటలకు కాకుండా 7-8 గంటలు, ఎన్వి అయితే కొంచెం ఎర్లీగా తినడం, కాసేపు తిరగడం, ఇట్లాంటి కొన్ని సూచనలు ప్రభు కూడా చాలా చక్కగా చెప్తున్నాడు మనకి, రైట్? ఓకే, నేను తొందరగా వచ్చేసేయాలి అక్కడికి, రైట్? కనుక ఇంకొక ఇలా అడిగినప్పుడే ఇచ్చాడండి. నేను అంటాను, ఒకవేళ అడగకపోతే, మాకు ఆకలి అవుతుంది అని అడగకపోతే ఏం చేసేవాడు ప్రభు? ఎంతకాలం? ఆ 40 ఏళ్ళు కాదు, ఇంకా తక్కువలోనే తొందరగా వచ్చేసేవారేమో, అసలు ఆకలిని క్వశ్చన్ లేకుండా. కానీ ఇచ్చాడు. ఇప్పుడు మాత్రం ఎలా ఇచ్చాడు? పైనుంచి మన్నా. ఏంటది తెలియదు ఎవరికైనా. అది అద్భుతంగా ఉండేదట, అపూపము అంటాడు, చూడటానికి కూడా చాలా బాగుండేదట. అట్లాంటి ఆహారంతో దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలుని ఎంతకాలం? 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, 40 సంవత్సరాలు పోషించాడు. 40 సంవత్సరాలు పోషించగలిగినాడు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఈ దాహాన్ని గురించి కూడా చెప్పాల్సి వస్తే, ఒక ఆయన ఉన్నాడు సంసోన్, దవడెముక పట్టుకున్నాడు. ఎన్నో అధ్యాయం అంటే 15 అధ్యాయం 18 వచనం, న్యాయాధిపతులు. సంసోను శత్రులు వచ్చారు, వస్తే ఇక్కడ ఏమి తన చేతిలో ఏమీ లేదండి, ఒక గాడిది దవడ ఎముక, చచ్చిపోయిన గాడిది కుళ్ళిపోయి ఇక అక్కడక్కడ పురుగులు ఉన్నాయి, అది ఒక్కటే కనపడుతుంది, దవడ ఎముక. 1000 మంది వచ్చేసారు తన దగ్గరికి చంపేయడానికి. అది పట్టుకున్నాడట. ఎలా ఉంటుంది అది? పచ్చి గాడిద దవడ ఎముక ఎలా ఉంటుందండి? కంపు కొడుతూ ఉంటుంది, ఎండిపోతే కొట్టదు. కానీ పచ్చి, అక్కడ రాయబడి ఉంది పచ్చి గాడి దవడం, దాన్ని పట్టుకుని 1000 మందిని చంపేశాడు. 1000 మందిని చంపేస్తే అలసట వస్తుందా లేదా? అప్పుడు అందరూ బలవంతులే కదా. అలసిపోయాడు. అలసిపోతే చూడండి, చదవమ్మా. ఏంటంట? అప్పుడు అతను మిక్కిలి, ఎవరు? సంసోను మిక్కిలి దప్పికొన్నాడట. దప్పికొని అప్పుడు మొరపెట్టాడు, అయ్యా ఇంత సోరకార్యం చేయించావు నా చేత, 1000 మందిని చంపేసే సత్తా ఇచ్చావు, ఇలాంటి నీ దేనదాసుడు దప్పికతో చచ్చిపోతే నీకు మహిమ, కొంచెం నాకు మంచినీళ్ళు ఇవ్వయ్యా అని ఎవరిని అడిగాడు? దేవుని అడిగాడట అండి. దేవుడు ఏం చేశాడు? ఒక లోయను చీల్చాడట. చీలిస్తే
గోతిని చీలిస్తే దేవుడు అందులో నీళ్ళు వచ్చినాయట. అప్పుడు ఆయన నీళ్ళు తాగి బ్రతికాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ రెండింటిని బట్టి చెప్పండి, దేవుడు మనకి ఆహారము, డ్రింక్, అదే డ్రింక్ అంటే మళ్ళీ కూల్ డ్రింక్స్ కాదు, నీళ్ళు ఇవ్వటం ఆయనకి పెద్ద కష్టమేమి కాదు. లక్షల మందికే ఆశ్చర్యంగా 2.5 నెలలు ఏమీ లేదు. ఆ తర్వాత ఆ పరలోక భోజనం అంటారో ఏమంటారో ఆశ్చర్యమైన భోజనం పెట్టాడే. మనకి భోజనం పెట్టడం పెద్ద కష్టం ఆయనకి. ఏం కాదు. నేను పాయింట్ సరే. ఇంకా మనం గమనిస్తే ఎలీషా అండి, సారీ ఏలియా 2 పనులు చేశాడు అక్కడ. దేవుని ఎవరిని సన్నిధిలో నిలబడున్నానో ఆ యెహోవా జీవం తోడు 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షం ఇవ్వదు, భూమి మంచు ఉండదు, ఏముండవు అని అనౌన్స్ చేశాడు. దేవుని మాట అంటే దేవుని పని చేసేసాడు. ప్రభు అంటాడు, మీరు అధ్యాయం చదివితే ఎక్కడ 1 రాజులు 17 అధ్యాయం మొదటి నుంచి చదివితే అంటాడు, చెప్పేసావా అన్నంత పని చేసేవయ్యా నువ్వు, నాకంటే ఎక్కువ నువ్వు అన్నట్టుగాను చేసేసావా, సరే నీ ఫుడ్ గురించి నేను ఆలోచిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. నాకు భలే ముచ్చట అనిపించింది. ఈయనేమో దేవుని వాక్యాన్ని నెరవేర్చాడు. దేవుడు ఏం చెప్పాడో చెప్పేశాడు. నేను ఎవరిని సన్నిధి నిలబడ్డానో ఆ యెహోవా జీవం తోడు 3.5 సంవత్సరాలు వర్షం రాదు, మంచు రాదు, ఏమీ రాదు అని చెప్పేశాడు. చెప్పేసింగానే ప్రభు అనుకున్నాడు, ఏలియా నువ్వు ఉండాల్సినోడివే, వెరీ గుడ్. మళ్ళీ ఎవరితోటి? రాజుతో చెప్తున్నాడు, దమ్ముగా చెప్పాడు, వెరీ గుడ్ చెప్పాడు అంటున్నాడు ప్రభు. వెరీ గుడ్ చెప్పేశావు కదా, నీకు ఒక అరేంజ్మెంట్ చేశాను, నువ్వు తూర్పు వైపున కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగులో నీళ్లు తాగు, నీకు ఆహారాన్ని అరేంజ్ చేస్తానులే. ఏమండి, ప్రవక్త దేవుని పని చేసిన తర్వాత ప్రవక్త బాధ్యత ఎవరిది? దేవునికి స్తోత్రం. మనము దేవుని పని చేస్తే మనల్ని పోషించాల్సిన బాధ్యత ఎవరిదండి? గమనిద్దాం. దేవుని పని మనం చేసామా, దేవుడు మన అవసరాలు తీరుస్తాడండి. నమ్మిక ఉంచుదాం, ఎప్పుడు ఆందోళన పడద్దు. మనం ప్రభు పనిలో ఉందాము, దేవుడు మనకు కావాల్సిన ప్రతి అక్కర తీరుస్తాడు. ఏలియా ఛాలెంజింగ్గా చెప్పేశాడు దేవుని మాటను. దేవుడు అంటాడు, నువ్వు తూర్పు వైపు వెళ్ళి ఎక్కడది కెరీతు వాగు దగ్గర కూర్చో, ఆ వాగులో నీళ్ళు తాగు, ఆహారం అరేంజ్ చేశాను. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ ఆహారం రావాలి? ఏదో ఆహారం, అలా కాదు. ప్రొద్దుట కాకుల ద్వారా మాంసము, రొట్టె, సాయంకాలం మాంసము, రొట్టె. ఏం భోజనం అంటే ఇది? సాలిడ్ ప్రోటీన్ ఫుడ్. ప్రోటీనే కదా కక్కలో ఉండేది. ప్రోటీన్ బాగుంటుందంట. ప్రోటీన్ తక్కువ అవ్వకూడదట. మనకి తక్కువ అవడం ఏంటి, ఉబ్బుకుపోతూ ఉంటుంది. అందరు కాదు, మాలాంటి వాళ్ళు కక్కలు తినేవాళ్ళు ఎక్కువ. కొంతమంది చాలా పొదుపుగా ఉంటున్నారు. పొదుపు కంటే తిండి విషయంలో 1 ముక్క 2 చాలా మంచిది, అది అలా మంచిదే, రైట్. కనుక ఏలియాకి ప్రొద్దుట రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం అయిపోయింది. కెరీతు వాగా అయిపోతుంది. ఇక్కడ నీళ్ళు అయిపోతున్నాయా, టెన్షన్ ఏం అక్కర్లేదు. నేను సారేపతైన ఊరికి వెళ్ళి నువ్వు అక్కడ ఒక విధవరాలకి నేను అరేంజ్మెంట్ చేశాను. నిజంగా ఎంత అందంగా చెప్పాడు ప్రభు. విధవరాలకు ఆజ్ఞాపించాను, షీ కెన్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అంటాడు. ఆమె నేను అన్ని చూసుకుంటుందయ్యా. వెళ్ళాడు ఒక విధవరాలు, ఆవిడ మాటలేంటి, బాగా ధనవంతురాలు. అలా కాదట, 1 పూటకే ఉందట. 1 పూట ఉంది. నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకున్నాను అయ్యా అన్నది. మరేం పర్లేదమ్మా, నీ గురించి ప్రభు చెప్పాడు, ముందు నాకు తీసుకొచ్చి 1 రొట్టె ఇవ్వు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు, భూమి మీదకి మళ్ళీ వర్షం వచ్చేటంత వరకు తిరుగులేదు నీకు. తన కుటుంబము ఏలియా పోషించబడ్డారు. ఆవిడ దగ్గర భోంచేస్తున్నాడు ఈయన, వెళ్ళి ఆహాబుతో మాట్లాడుతున్నాడు. ఈవిడ దగ్గర ఒక పేద విధవరాల ద్వారా పోషించబడుతూ రాజుతో మాట్లాడుతున్నాడు. ఎవరి సన్నిధిని నిలబడున్నానో అంటాడు. ఏమండి, దేవుడైతే యెహోవాను సేవించండి, దేవుడైతే బయలు సేవించండి. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అని ఛాలెంజింగ్. ఎక్కడ తిని భోజనం తిని ఒక పేద విధవరాల ద్వారా పోషించబడుతూ గొప్ప శూర కార్యాలు చేశాడు ఏలియా, రైట్. సో దేవుడికి మనకి భోజనానికి అవినావ భావ సంబంధం ఉంది. ప్రభువు కూడా మనకు మంచి భోజనం ఇవ్వాలనే ఆశపడుతున్నాడు. అందుకే కదా ఇక్కడ కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఆయన కొండ తేనెతో తృప్తిపరుస్తాడట, మంచి గోధుమలు అనుగ్రహిస్తాడట. కనుక ఆయన అన్నీ అనుగ్రహిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అదే ధ్యాస వద్దు అనేది వాక్యం. ఏలియాకు భోజనం పెట్టినాడు కదండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాము, చివరికి వచ్చేస్తాను. నేను యాక్చువల్గా 45 minutesలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ కంప్లీట్ చేసేస్తాను ఈ టాపిక్, ఈ ఒక్క లైన్. ఏమండి, ప్రభు స్టైల్ ఏంటంట,
పిలిచాడు. ఒకసారి ఆయన కొండ మీద కూర్చున్నాడు, శిష్యులందరూ వచ్చారు. ఇది ఆ సందర్భంగా మీటింగ్. ఈ మన సందేశాలన్నీ ఆ కొండ మీద ప్రసంగాలు మీరు 1:45 నిమిషాలు దాటేటప్పటికే మీలో అర్థమైపోద్ది నాకు అనీజీ అది. నేనేమో ఏదో అందరు కాదులేండి, కొంతమంది నేనేమో ఇక టాపిక్ తీసుకుని కంప్లీట్ చేసేద్దాం అనుకుంటాను. కనుక ప్రభుకి అలాగే అనుకున్నాడు, ఒక మాట చెప్పి వదిలేద్దాం అనుకున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, వింటానే ఉన్నారు. 5 రోజులు అయిపోయిందట. ఎన్ని రోజులు అయిపోయింది? పగలో రాత్రి 5 days హోల్ నైట్స్ అండ్ డేస్ మీటింగ్స్. మరి భోజనం సార్ ఏం లేదు, అలాంటివి ఏం లేవు. 5 రోజులండి, 5 రోజులు భోజనాలు లేవు, పానాలు లేవు వాళ్ళకి. బహుశా మరి న్యాచురల్ కాల్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, అవి కూడా లేవు అనుకుంటా. అంటే ప్రభుత్వ సహవాసం నథింగ్, ఏమి అక్కర్లే, ఉండిపోయారు అంతే. 5 రోజులు అయిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను గమనించలేదయ్యా పేతురు, ఫిలిప్పు, 5 రోజులు అయిపోయింది, ఇక్కడికి వచ్చి వెళ్ళు. మరి వీళ్ళని ఎలా పంపిస్తే వాక్యం నేను చెప్పడం అయిపోయింది కదా, తూలు పడిపోతారేమో, ముఖం తిరిగి పడిపోతారు, ఉపవాసంతో ఉన్నారు. వాళ్ళు కొంచెం భోజనం పెట్టి పంపించారు. పెద్ద నోరు తేలేసాడు ఈయన ఫిలిప్ గారు. తేలేసేసి ఏళ్ళకి భోజనం పెట్టడం ఏంటి ప్రభువా, 1,000 మంది ఉన్నారు, మగోళ్ళే 5,000 మంది ఉన్నారు, ఇక పిల్లలు స్త్రీలు అంటే అయినా ఎవరు ఆంధ్రే తీసుకొచ్చాడు. అయ్యా ఈ బుడ్డోడి దగ్గర ఇంకో 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ మమ్మీ పంపించినాడు, చిన్న డబ్బా ఉంది, తెచ్చే అందరు లైన్లో కూర్చోబెట్టేసేయండి. ఏమండి ఆయన ఉద్దేశం ఏంటంట, తిండి గురించి వద్దు, 5 రొట్టెలు 2 చేపలు ఉంటే 1,000 మందికి పనిచేశాను నేను. తర్వాత 7 రొట్టెలు కొన్ని చేపలు ఎంతమందికి, 7,000 మందికి పనిచేశాడు. మళ్ళీ 7 గంపలు, కొన్ని గంపలు, అక్కడ 12 గంపలు. ఏంటి సమృద్ధి జీవం ప్రభు దగ్గర. కనుక అని అంటున్నాడు, ఏం తినాలి, ఏం తాగాలి, చింతొద్దండి, రైట్, చింతొద్దండి. అది దేవునికి పెద్ద కష్టం కాదు. 1,000 మందిని పోషించినాడు. ఒక పని మాత్రం చేయాలి. ఏం చేయాలి మనం? ఆయన పని చేయాలి, ఆయన కొరకు సాక్షిగా ఉండాలి, ఆయన మనసంతా ఆయన మీద పెట్టుకోవాలి. ఆయనే మన రిఫ్రెష్ అయితే అస్సలు చింతించాల్సిన అవసరమే లేదండి. నెమ్మదితో పండుకుంటాం, రాత్రులు నిద్రపోతాం, మేలుకుంటాం. ఎక్కడండి బిజినెస్ లేదు, నిద్ర రావట్లేదు, ఈ మాటలు రావు మనకి. ఎందుకని? మనం ఎవరి మీద ఆధారపడాలి? ఆయన మీద ఆధారపడాలి. లిటరల్గా మామూలుగా చూస్తే ఎంత దిగులో, నా మటుకు నాకు ఎంత దిగులో, భలే బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయాలంట, తప్పించి మనం గత గురువారం ధ్యానం చేసాం, నా న్యాయకర్త దేవుడే, నాకు బహుమానము ఆయన దగ్గర ఉంది, నేనెందుకు దిగులు చెందాలి? ఏమండి కనుక ప్రభు ఎన్నిసార్లు, అందుకే ఆయన మనకు నేర్పించిన పని ఏంటంటే, ప్రార్థన ఏంటంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు ఏ రోజు ఫుడ్ ఆ రోజు ఇవ్వండి ప్రభువా. ఇదే నేర్పించాడండి, రైట్. ఇక నేను చివరికి వచ్చాను. కనుక మనందరికీ ఇప్పుడు 2 పనులు జరిగినాయి. ఒక పని చెప్పాడు, భోజనం పెట్టాడు, పని చెప్పాడు, భోజనం పెట్టాడు. ఆ పని చేసిన వాళ్ళకి భోజనం పెట్టాడు, ఏలియాని. కానీ మనం చూస్తే సో మనం చెప్పిన పని ఏంటి చెప్పండి? మనకేంటి? మనందరికీ ఒక పని చెప్పాడు. ఏంటది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను నా శిష్యులుగా చేయండి. దిస్ ఈజ్ గ్రేట్ కమిషన్. ఇది మనకు అప్పగించిన గొప్ప బాధ్యత. కనుక మన సర్వలోకానికి వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు కొనుక్కోవాలి, అక్కర్లేదు. మన పరిధిలో ముందు మనం పనిచేస్తే అప్పుడు ప్రభు అంటాడు, వెరీ గుడ్, నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు మరింకా అంటే ఎక్స్టెండ్ చేస్తాడు మన సరిహద్దులు. లేదు ఇప్పుడు అక్కర్లేదు, మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇక్కడ కొంచెంసేపు వాక్యం చెప్పామనుకోండి, భారంతో ప్రార్థన చేసి ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? బోర్డు చోట్లకి వెళ్ళిపోతుంది. మనకు తెలీదు. ఒక్కొక్కసారి చూడండి, నేను ఒక మాట వింటున్నాను, నేను డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక మాట వినపడుతుందంటే వింటున్నా ఫోన్లో నుంచి. ఒక తల్లి సాక్ష్యం ఇస్తుంది, బహుశా సేవకురాలు ఎవరో, ఆవిడ ఫేస్ కూడా చూడలేదు నేను. ఆవిడ అంటుంది కదా, రాత్రి పండుకునే ముందు నా కూతురు అంటుంది, మమ్మీ కడుపు నొప్పి వచ్చేస్తుంది మమ్మీ, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అన్నదట. అంటే సహజంగా అలాగ అంటుంది కూతురు. పడుకున్న తర్వాత పాలు తాగి పడుకుంటారు కాబట్టి, ఎదిగిన పిల్లలే కొంచెం పిల్లలు కనుక కాసేపు తిరిగి పడుకోమ్మా అని అంటాను. అలాగే మరేం పర్లేదు కాసేపు తిరిగి పడుకో అని అన్నారు. పడుకుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆమె తిరిగి పడుకుంటూ ఆ అమ్మాయి అంటుందంట, మమ్మీ నేను ప్రార్థన చేస్తూ తిరుగుతున్నాను మమ్మీ అన్నదంట. ఏంటంట? ప్రార్థన చేస్తూ తిరుగుతుందట ఆ అమ్మాయి. ఆవిడ అంటది కదా, నేను అనుకున్నాను, నేను ఇదే అలవాటు నాకు, పడుకుని ముందు పిల్లలందరూ పడుకున్న తర్వాత ఆ గదిలో గట్టిగా ప్రార్థన చేస్తూ తిరుగుతాను, నేను తిరుగుతూ ప్రార్థన చేస్తాను. కనుక నేను అనుకున్నాను, నా ప్రార్థన నాకు నా దేవునికే మరి ఎవరికీ తెలియదు అనుకున్నాను. కానీ నా పిల్లలు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు కనుక వాళ్ళు కూడా తిరుగుతూ ఏం చేస్తున్నారట. ఆహా ఇది ఎక్కడ మాటో,
ఎవరు చెప్పిందో. నేను నిజంగా ఆవిడ ముఖం కూడా చూడలేదు, ఎందుకంటే నేను డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి ఆవిడ పక్కన పెడితే. కానీ ఐ హర్డ్ దట్. ఎక్కడ మాట అది? ఎక్కడో చెన్నైలో మాట. హైదరాబాద్ అమ్మ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో మాట. నా చెవునికి ఎందుకు పడింది ఏమండి? మనం దైవ ప్రణాళికలు ఉంటే ఎక్కడ ఎప్పుడు కావాల్సిన మాట అలా మనకు వినపడుతుంది. కనుక మనము ఒక సాక్ష్యం చెప్పాము, భారంతో చిన్న మాట చెప్పాము, ఒక వాక్యం చెప్పాము, ఎవరికి అవసరమో దిగంతాల్లో వారికి వినపడద్దండి. కనుక సర్వలోకములకు వెళ్ళడానికి ఇప్పుడు చాలా సులువు అండి. మనం ఏమీ అమెరికాలో ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, వెళ్ళలేదు, తక్కర్లేదు. నేను కనీసం హైదరాబాద్ కూడా అక్కర్లేదు. ప్రపంచం అంతా తిరిగి వచ్చేది మనం ప్రయాసపడితే. కనుక ఈ పని చేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుద్దంట? డైలీ బ్రెడ్, మనకు రావాల్సిన ఆహారాన్ని దేవుడు మనకి అనుగ్రహించేస్తాడు. కనుక ఈ మాటను బట్టి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనే చింత మనకి అక్కర్లేదు. దాని విషయంలో ప్రభు చూసుకుంటాడు. మనం ఏం చేయాలట? ఆయన నీతిని రాజ్యాలు అయితే ఆయన గురించి సాక్ష్యం ఇద్దాం, నమ్మకంగా ఆయన గురించి నమ్మకంగా సాక్షులుగా ఉందాము. కనుక తప్పక మన ప్రతి అక్కర తీరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. హల్లెలూయా. నా తండ్రి నీకు స్తోత్రం. ఒక్క నిమిషం